నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 4, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 5:48. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య శుక్ల పంచమి. పంచమి తిథి జనవరి 3 శుక్రవారం రాత్రి 11:35 జనవరి 4 శనివారం రాత్రి 11:09 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్య శుక్ల షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం జనవరి 4 శనివారం రాత్రి 11:55 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి. కుంభరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కుంభరాశిలోకి చెందుతారు. యోగం సిద్ధి ఉదయం 10:07 వరకు. తదుపరి వ్యతిపాత వార్యాన. కరణం భవ ఉదయం 10:53 వరకు. తదుపరి బాలవ రాత్రి 10:03 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 6:58 నుండి ఉదయం 8:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:36 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 7:14 నుండి ఉదయం 8:32 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారిత 5:15 నుండి ఉదయం 6:03 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:07 నుండి సాయంత్రం 5:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, పాండవుల పురోహితుడి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అంగారపర్ణుడు, ఆప్షన్ బి దౌమ్య మహర్షి, ఆప్షన్ సి ద్రోణాచార్యుడు. మీకు కరెక్ట్ జవాబు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అది చిన్న ప్రశ్న అయినా పెద్దదైనా పర్వాలేదండి. అశ్విని రాపెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నని మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శ్రీకృష్ణుడు గద పేరు ఏమిటి? జవాబు ఆప్షన్ ఏ కౌముదకి అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం అండి. మరియు నటుడు ఆహుతి ప్రసాద్ గారి వర్ధంతి ఈరోజు. మరియు అదేవిధంగా నటుడు జీవా గారు మరియు నటి వైష్ణవి చైతన్య పుట్టినరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా శుక్రవారం పూట ప్రతిరోజు అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, మేము ఏ పనులు చేసినా జరగట్లేదు అనుకునేవారు, అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకునే వాళ్ళు ఉంటే ఆ రోజు చేయవలసినది సాయంత్రం సూర్యాస్తమయంలో చేయవలసిన దీపారాధన. అంటే ప్రతి ఫ్రైడే కూడా చేస్తే మంచిదండి. అంటే మనం ప్రతి పనిలో మనం ఇంటి నుండి బయటకు వెళ్ళి
వచ్చేటప్పుడు ఇలా నెగిటివ్ ఎనర్జీ అనేది మనమే తీసుకొస్తాం. లేదా చాలా ఉంటాయి, గోళ, ఇలా నరగోళ, నరఘోష అని అంటాం కదా, ఇవన్నీ కూడా పోవాలంటే ఈ దీపారాధన ఈవినింగ్ పూట చేస్తే చాలా మంచిది మాట. అది ఏ విధంగా చేయాలి ఏంటనేది అశ్వరాపేట ఇన్స్టా పేజ్లో అనేది నేను పోస్ట్ చేశానండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.